జస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడే ఆయన కుమారుడు అంతే, కానీ నిజంగా ఆయన దేవుని కుమారుడు కాదు. పరలోకంలో ఉన్నప్పుడు అంతా తెలుసు, ఆయన కూడా దేవునితో అప్పుడు సమానుడే, ఆయనకు పెద్ద తేడా ఏం లేదు, ఇద్దరు ఈక్వల్. ఆయన ఇద్దరు ఒకటే అన్నావు అనుకో, ఇక నువ్వు పర్టికులర్గా వీళ్ళిద్దరి గురించి జాగ్రత్తగా స్టడీ చేసి నేర్చుకోవాల్సిన అవసరం ఏమైనా వస్తుందంటారా? నీవు పంపించిన యేసుక్రీస్తును తెలుసుకోవటమే నిత్య జీవం అన్నప్పుడు తెలుసుకోవటంలో జాగ్రత్త పడాలనా వద్దనా? మొదటగా మనలందరినీ కన్న కనతండ్రి అయిన ఆ దేవదేవునికి, ఆయన కుమారుడు మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను. దేవదముగా ఆయన మాటలు వినబడినటువంటి మాటలను హృదయంలో బదిలపరుచుకుని వాటి ప్రకారంగా బ్రతికి ఆయన ఉంటున్నటువంటి ఆ మహాలోకానికి చేరుకోవాలి అనేటువంటి సదుద్దేశం కలిగి వచ్చి కూర్చొని ఉంటున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరిటనే నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా కొన్ని విషయాలు మనం ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. వెరీ గుడ్. అయితే మన పాఠంలోనికి వెళ్దాం. మనం లాస్ట్ టైం లేదంటే నిన్న ఏం నేర్చుకున్నాం గుర్తుందా? నా పాఠం కంటిన్యూషన్గానే ఉంటుంది అని చెప్పాను. లాస్ట్ టైం ఏం మాట్లాడుకున్నాము? రెండు విషయాలు చెప్పాను. రెండు మాటలు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలా నీతిగా, నిజాయితీగా, పవిత్రంగా, పరిశుద్ధంగా, యథార్థంగా, పాపమే చేయకుండా పాపుల మధ్యలో ఎలా బ్రతకగలిగాడు, పాపులను ఎలా ప్రేమించగలిగాడు. అంతేనా? మనం ప్రేమించలేకపోతున్నాం. మనతో మంచిగుంటేనే మనం వాళ్ళతో మంచిగుంటాం. అది మానవ ప్రేమ. మానవ అతీతమైనటువంటి ప్రేమతో యేసుక్రీస్తు ప్రభువు వారు భూలోకంలో నడియాడాడు. అలా నువ్వు నేను మనమందరం కూడా నడియాడాలి అని మనకు మాదిరి ఉంచిపోయాడు కదా. మానవ అతీతమైనటువంటి ప్రేమ ఏంటంటే లాగి పట్టి ఒక్కటి చెంపమిని చేసిన తర్వాత కూడా ఏమనాలి? ద్వేషించకుండా ప్రేమించగలిగేటటువంటి మనసు మనకు ఉండాలి. ఎవరైనా మనల్ని నిందించినా, దూషించినా, ఏమన్నా కూడా ఏం చేయాలి? మనం ప్రేమించాలి. దీనికోసం అండి సమస్తం ఇదే, ఇక్కడే ఉంది, మొత్తం ఇక్కడే ఉంది. ఎన్ని లెసన్స్ మేము మాట్లాడినా, ఎన్ని పాఠాలు ఇక్కడ నేర్చుకున్నా, 66 పుస్తకాల ప్రయత్నం అంతా ఒకటే. నీ మనసు ఆ విధంగా మారాలి. మన మనసు ఎలా మారాలి? కొన్నిసార్లు గద్దించేటప్పటికీ మన మనసు ఏమైపోద్ది? పోయి నన్నే టార్గెట్ చేసేసి. నేను ఇక్కడ ఉన్నటువంటి మున్నాను ఒక క్లాస్ మొత్తం మోకాళ్ళ మీద నిలబెట్టిన తర్వాత ఇప్పుడు ఆయన ఏమనుకోవాలి? జనరల్గా అయితే ఇంత ఘోరం, ఇంకోసారి నేను రాను. వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు, మున్నా రారా, తక్కలే పడేద్దాం అంటే, అమ్మ ఎక్కడికైనా నన్ను పిలువు, నేను వస్తా, అక్కడి మాత్రం నేను రాను. ఎందుకు? ఆ రోజు ఏం జరిగిందో తెలియదు నీకు అన్నాడు. అట్టుండాలనా? మన హృదయం అలా ఉండాలనా? ఎలా ఉండాలి? ఏ పనిష్మెంట్ అయినా, ఏ నిందైనా, ఏదైనా అది నా మేలు కొరకే, అలా కదా. లోకస్తులు కూడా చాలాసార్లు కొన్ని విషయాలలో మంచి ఎగ్జాంపుల్ చెప్తా ఉంటారండి. ఏంటి అని అంటే, శిల్పం కావాలంటే ఏం తప్పదట? శిల్పం కావాలి అని అంటే ఉలి దెబ్బలు భరించాలి. ఎగ్జాంపుల్స్ బాగా మాట్లాడతారు లోకస్తులు, కానీ మనం మంచి మాట్లాడతాం, కానీ అవే అర్థం కాదు, పాడే. అవి వాటిని ఇంప్లిమెంటేషన్ చేయటంలోనే ఫెయిల్ అయిపోతుంటాం కదా. అంటే ఇప్పుడు మనం షైన్గా, దేవునికి నచ్చే విధంగా, దేవుడు మెచ్చే విధంగా మనం మారాలి అంటే ఏం జరగాలి? శ్రమలు, శోధనలు. దేనికి? శరీరానికి కాదండి, 100% శరీరానికి కాదు. శరీరానికి ఎన్ని చిరులు పడినా మొత్తం ప్యాచులు టైప్లో కనబడితేనే ఉంటుంది జీవితాంతం కదా. ఒక్కసారి కాలు ఇరిగిన తర్వాత మళ్ళీ జాయింట్ అవుతుంది, కానీ ఎప్పటికీ ఇంతకు ముందంత స్ట్రాంగ్ ఉండదు. శరీరం ఎన్నిసార్లు చినిగినా, ఎన్నిసార్లు ఇరిగినా ఆ తర్వాత స్ట్రాంగ్ అవ్వదు. కానీ విచిత్రం ఏంటంటే మనసు మాత్రం విరిగిన కొలది మరలా స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. అవునా కదా? అంతేనా కదా? శ్రమలు వస్తే బలపడేది ఏంటిది? శ్రమల ద్వారా పరిపూర్ణత వైపుకు, పరిశుద్ధత వైపుకు, లేదంటే పరిపూర్ణులుగా మారేది ఏంటి? శరీరం కాదుగా. అర్థమవుతుందా? అందుకోసమే అదే విధానంలో, అదే కోణంలో యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవదేవుడు ఏం చేశాడో తెలుసా?
నిన్నటి వరకు మనం చూసాము యేసుక్రీస్తు ప్రభులు వారు చాలా శ్రమలు అనుభవించాడు, చాలా ఇబ్బందులు అనుభవించాడు, చాలా చాలా అంటే చాలా ఇబ్బందులను సహించాడు, భరించాడు. ఎందుకు సహించాడు, ఎందుకు భరించాడు అనేది మనం చూసాం కదా. కానీ ప్రపంచాన్ని ఇలా నడిపిస్తుంది ఎవరు? ఎవరండి? సమాధానం స్పీడ్గా చెప్పండి. ప్రపంచాన్ని ఇలా నడిపిస్తుంది ఎవరు? అన్ని ప్లాన్లు, అన్ని ఇదంతా ఈ విధంగా సెటప్ చేసి ఈ విధిని, చాలామంది దేవుని గురించి తెలియక లోకంలో మాట్లాడేటటువంటి మాట ఏంటంటే, ఏదన్నా ఇబ్బందికరమైనటువంటి జరిగిందనుకో మన జీవితంలో, జరగరాంది జరిగిందనుకో, అంటే మనం ఆలోచించద్ది, మనం ఊహించద్ది జరిగిందనుకో ఏమంటుంటారు? కొన్ని సామెతలు మాట్లాడుతూ ఉంటారు కదా, విధి రాత. ఏ రాత? విధి. ఇలా ఉన్నప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఇంకా హిందీలో ఒక సామెత కూడా ఉంటుంది. ఏంటి? గాచారం గంట మారేతో ఖుదా క్యా కరేగా అంటాడు. ఖుదా అంటే దేవుడు. విధి ఇలా ఉన్నప్పుడు దేవుడు మాత్రం ఏం చేస్తాడంట. కానీ వింత ఏంటంటే అక్కడ ఆయనకు తెలియదు ఏంటంటే, విధిని విధించేది దేవుడు నాయన. అవునా? ఈ విధిని ఈ విధంగా సెట్ చేసింది దేవుడు అన్న సంగతి తెలియకపోతే అలా మాట్లాడుతుంటారు. అది మనకు అర్థం కావాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావాలి అని ఎప్పుడో నిర్ణయించింది ఎవరు? దేవుడు. వచ్చిన తర్వాత మహాశ్రమ లేకుండా ఆయన జర్నీ చేయాలి అని నిర్ణయించింది ఎవరు? దేవుడు. ఎందుకో అని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎందుకు? ఒక్కసారి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10 నుంచి, ఎవని నిమిత్తము అంటే ఎవని కోసం సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో అన్నప్పుడు ఎవరు చెప్పండి? ఇక్కడ ఈయన ఎవరు? ఎవరండి? ఆయన అంటే ఎవరు? దేవుడు. ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో ఆ దేవుడు. ఎవరి వలన సమస్తము కలుగుచున్నవో ఆ దేవుడు. ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా, అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్త. వారి రక్షణకర్త ఎవరు? అది వారి రక్షణకర్తను అంటే యేసుక్రీస్తును. అంతేనా? యేసుక్రీస్తును శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఎవరికి తగును? ఎవరికి తగును? దేవునికి తగును. ఎవరిని సంపూర్ణునిగా చేయాలని ఏమిచ్చాడు దేవుడు? చెప్పండి. ఎవరిని? యేసుక్రీస్తుని. సందర్భం ఏంటి? ఎవరి గురించి ఆ సందర్భము? అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి. యేసుక్రీస్తు ప్రభుల వారిని పరిపూర్ణుడుగా, సంపూర్ణుడుగా చేయటం కోసం అని చెప్పేసి దేవదేవుడు ఆయనకు శ్రమలలో నలపటం, శ్రమలలో నలపటం ఆయనకు ఇష్టమాయను, ఆయనకు తగును అని మాట్లాడాడు. మరి ఆయననే ఆ విధంగా పరిపూర్ణుడుగా, సంపూర్ణుడుగా చేయటానికి దేవుడు ఆ డిసిషన్ తీసుకున్నప్పుడు నిన్ను నన్ను వదిలేస్తాడా? నిన్ను నన్ను వదిలేస్తాడా చెప్పు? అంతేనా? అర్థమవుతుందా? మన గురించి కూడా రాయబడినటువంటి వచ్చిన ఒక్కసారి చూద్దాం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. ఎవరిని ఎదిరించుడి? అపవాదిని ఎదిరించుడి. నెక్స్ట్, తన నిత్య మహిమకు క్రీస్తు నందు మిమ్మును పిలిచిన సర్వకృపా నిధియకు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట, కొంచెము కాలము శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. ఎవరు? తానే అంటే ఎవరు? దేవుడు. ఏం చేస్తాడు? తానే మిమ్మును అంటే మనల్ని కూడా ఎలా సంపూర్ణంగా చేస్తాడు? సంపూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరచును. ఎలా? శ్రమల ద్వారానే కదా. అర్థమవుతుందా? అంటే శ్రమలు చాలా మంచివి. ఆ శ్రమలు మనల్ని పరిపూర్ణత వైపుకు నడిపిస్తాయి అనేటటువంటి విషయం మనకు అర్థం కావాలి. ఎంత పరిపూర్ణత స్థితికి వస్తే అంత మేలు, అంత లాభం అన్న సంగతి ఎంత లాభమో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరికంటే ముందు సాధించి విజయం పొంది ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు ఆయన స్థితి ఏంటి, ఆయన రేంజ్ ఏంటి అనేది నిన్నటి వరకు మనం చూసినటువంటి విషయాల్లో ఆయన
ఇంతగా శ్రమపడటానికి, ఇంతగా సహించటానికి, ఇంతగా భరించటానికి, తన కళ్ళ ముందు సహోదరులైనటువంటి వాళ్ళందరూ నిందిస్తున్నా, అవమానపరుస్తున్నా, దూషిస్తున్నా, కొడుతున్నా, హింసిస్తున్నా, ఎలాంటి భయంకరమైనటువంటి కార్యకలాపాలు వాళ్ళు చేస్తున్నా కూడా వాళ్ళను కళ్ళ ముందు చూస్తూ కూడా వాళ్ళను ప్రేమించగలుగుతున్నాడు. ఎందుకు ప్రేమించాడు, ఎలా ప్రేమించాడు అనేది మనం నిన్నటి వరకు చూసాం. ఆయన అలా ప్రేమించడానికి మన వల్ల కావట్లేదు, మనం ప్రేమించలేకపోతున్నాము. ఆయన ప్రేమించగలిగాడు, కారణం ఏంటి అన్న దాంట్లో 2 కారణాలు చూసాము. ఓహో, అందువల్ల అన్నమాట. అందుకన్నమాట యేసుక్రీస్తు ప్రభువు వారు అంత ఈజీగా సహించగలిగాడు, భరించగలిగాడు, విజయం సాధించగలిగాడు అనే విషయాన్ని మనం నిన్న నేర్చుకున్నాం, అవునా? అయితే అంత సహించి భరించింది దేనికో ఒక దాని కొరకు అన్న సంగతి మనకు అర్థమైపోయినప్పుడు అది ఆయన పొందుకున్నాడా లేదా? యేసుక్రీస్తు ప్రభుల వారు విజయం పొంది సాధించిన ఘనతల గురించి ఈరోజు మనం మాట్లాడదాం. ఏం మాట్లాడుకుందాం? యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ స్థాయికి, ఏ రేంజ్కి ఆయన వెళ్ళాడు, ఆయన స్థితి, ఆయన స్థాయి ఏ రేంజ్కి వెళ్ళింది అనేది ఈరోజు మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అందునిమిత్తమై ఒక వచనం, ఒక పోర్షన్ చదువుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 19 నుంచి 22 వరకు చూద్దాం. అంటే 17 నుంచి 19 అనగానే మన బైబిల్లో అయితే 17 నుంచి కలగలుపుకొని ఉంది. జనరల్గా సెల్ ఫోన్లో చూసేటటువంటి వారికి 19 అనగానే ఎక్కడ కనపడుతుందో తెలుసా? మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన, అక్కడి నుంచి వస్తుంది. ఒకసారి ఆ లైన్ దొరికిందా మీకు? ఆ లైన్ దొరికిందా? కింద కండిషన్ చదువుకుంటూ వస్తే ఒక లైన్ దొరుకుతుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించునట్లు నేను అంటే ఎవరు? నేను అంటే ఎవరు? అక్కడ ఎవరండి? అపోస్తుడైనటువంటి పౌలు గారు. నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఆయన, ఇప్పుడు ఈ ఆయన ఎవరు చెప్పండి? దేవుడు లేదా తండ్రి? దేవుడు లేదా తండ్రి? ఆయన అంటే ఆ దేవుడు ఆ బలాతిశయం చేత, ఏ బలాతిశయము చేత? ఇది మీకు అర్థం కావాలి అంటే, ఏ బలాతిశయం చేత మీకు అర్థం కావాలి అంటే 17వ వచనం చదవండి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. ఆయన ఎవరిక్కడ? ఆయన ఎవరిక్కడ? దేవుడు. ఆయన అంటే ఎవరు? దేవుడు కదా, తండ్రి. క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి, క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు. ఇప్పుడు మనమందరము దేన్ని బట్టి విశ్వసించాము? మనం దేవుణ్ణి విశ్వసించాము, దేవుణ్ణి నమ్మాము. దేన్ని బట్టి నమ్మామో చెప్పండి. ఒక వండర్ఫుల్ విషయం ఏంటంటే, క్రైస్తవ్యానికి లోకంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి మతాలకు ఈ మార్గానికి ఉన్న తేడా ఏంటి అంటే ఇక్కడ కనపడుతుంది. రోగాల కోసం దేవుణ్ణి నమ్మలే, అర్థమవుతుందా? తిండి కోసం, ఇల్లు కోసం, పెళ్లి కోసం నమ్మలే. నువ్వు దేవుడిని నమ్మినా నమ్మకపోయినా దేవుడే లేడు అనుకుంటున్నటువంటి వాళ్ళు కూడా రోగాలను నయమవుతున్నాయి, పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, పిల్లలు పుడుతున్నారు, అన్నీ జరుగుతూనే ఉన్నాయి, అవునా కదా? కానీ దేవుడు లేడు అని నువ్వు నమ్మినా ఇవన్నీ కామన్గా జరుగుతున్నాయి. కానీ వాటిని బట్టి నేను దేవుడిని నమ్ముకున్నాను అనేటటువంటి వారు ఎంత అజ్ఞానులో మనకు అర్థం కావాలి. అయితే మనం ఎందుకు దేవుడిని నమ్మాలి? ఇక్కడ దేవుడే వ్రాయించాడు. అసలు ఎందులో బట్టి మీరు నా దగ్గరికి వచ్చారు, నన్ను ఎలా నమ్మారో తెలుసా? నేను క్రీస్తు నందు వినియోగపరిచిన బలం ఉంది చూసావా, ఆ బలాన్ని బట్టి విశ్వసించారు మీరు. అది జ్ఞానం కలిగినటువంటి విశ్వాసం అని అంటే. ఎప్పుడు ఊడిపోని విశ్వాసం, ఓడిపోని విశ్వాసం, బండ మీద కట్టుకున్న ఇల్లు లాంటి విశ్వాసం. దేవుడు ఎవరినందు వినియోగపరిచిన బలాతిశయము? క్రీస్తునందు. ఎప్పుడు వినియోగపరిచాడు చెప్పండి? ఎప్పుడు వినియోగపరిచాడు? దేవుడు ఎప్పుడు వినియోగపరిచాడు? ఆలోచన చేయండి. మీకు అర్థం కావడం కోసం మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఒక్క మాట అలా పోయి ఇలా మళ్ళీ రిటర్న్ వద్దాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా, ఇక్కడ ఆయన ఎవరో చెప్పండి. గుడ్. మీరు బాప్తిస్మమందు యేసుక్రీస్తుతో కూడా పాతి పెట్టబడిన వారై
ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా అన్నాడు. చూసారా? అంటే అర్థమవుతుందా? ఆయనను అంటే యేసుక్రీస్తును మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఎక్కడ విశ్వసిస్తే నీకు నిజమైన బాప్తిస్మము, లేదంటే నిజంగా నువ్వు చనిపోయి తిరిగి లేచినట్టు ఒరిజినల్ బాప్తిస్మం అన్న సంగతి ఇక్కడ అర్థమవుతుందా లేదా? ఇలా కాకుండా ఏదో మంచి జరుగుతుందనో, ఈ లోకంలో పెళ్ళి అవుతుందనో, పిల్లలు పుడతారనో, ఇల్లు కట్టించుకోవచ్చనో, రోగం పోతుందనో, నువ్వు దేవుణ్ణి విశ్వసించినవనుకో, అంతంత మాత్రమే నీ విశ్వాసము. ఇక్కడేదో ప్రశాంతంగా హాయిగా బ్రతుకుతున్నాను అని అనుకుని ఆ భ్రమలోనే బ్రతికి చివరికి ఎక్కడ చేరుకుంటావు? నిత్య నరకాగ్ని గుండంలో చేరుకుంటాం. అక్కడికి పోయిన తర్వాత ఏం చేసుకోవడానికి ఏం ఉండదా? కాబట్టి మనమందరము దేవుణ్ణి నమ్మేటటువంటి విధానంలో ఎంత గొప్పగా నమ్మాము చూసారా? ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా చావును తప్పించుకునే నాదుడు, లేదంటే చావును తప్పించేటటువంటి పరిస్థితి, చావును తప్పించుకునే అవకాశం ఎక్కడ ఉందండి? దానితో నిలబెట్టాడు దేవుడు మనలందరినీ. అవునా? అన్నింటికి లోకంలో ఉండేటటువంటి ప్రతి రోగానికి రెమెడీ దొరుకుతుందా లేదా? ప్రతి బాధకు, ఇబ్బందులకు, అన్ని రకాల వాటిన్నిటికీ ఒక రెమెడీ అనేటటువంటి దొరుకుతుంది. కానీ చావుకు రెమెడీ మనిషి తయారు చేయగలడా? అదే ప్రపంచానికి దేవుడు చూపించిన ఒక గొప్ప అద్భుత కార్యం, సూచక కార్యం ఏంటో తెలుసా? యేసుక్రీస్తును మనుషులందరూ కలిసి చంపేస్తే దేవుడు ఏం చేశాడు? యేసుక్రీస్తుని మరలా లేపి నించోబెట్టేశాడు. ఇప్పుడు రండి అన్న బా, అది ఇప్పుడు నమ్ము దేవుడిని. దేవుడు ఉన్నాడు భయ్. ఎవరిని చూస్తే అనిపించాలి నీకు దేవుడు ఉన్నాడని? యేసు ప్రభువుని చూసిన వెంటనే నీకు ఏమనిపించాలి? దేవుడు ఉన్నాడు అని అనిపించాలి. సో దేవుడు తన బలాతిశయమును ఎక్కడ వినియోగించాడు? అర్థమైందా? ఇప్పుడు రండి ఎఫెసీ పత్రిక. ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా హృదయంలో పెట్టుకోండి. సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను, ఈ యుగమందు మాత్రమే గాక రాబోవు యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను అంటే యేసుక్రీస్తును తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. దేవుడు యేసుక్రీస్తుని హెచ్చించాడా లేదా చెప్పండి మీరు నాకు. జరిగిన తర్వాత దేవుడు యేసుక్రీస్తును హెచ్చించాడా? కన్ఫర్మే కదా, హెచ్చించాడు కదా. ఇంకొక మాట కూడా చూస్తే కింద ఏమంటుంటే, మరియు అంత మాత్రమే కాకుండా మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటివన్నీ యేసుక్రీస్తు ప్రభువుల వారికి ఆయన ఎక్కడి నుంచి వచ్చాడంటే, యేసుక్రీస్తు ప్రభువులు ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఎక్కడి నుంచి వచ్చారు? పరలోకం నుండి కదా. మరి పరలోకంలో నుండి 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చినప్పుడు, పరలోకంలో ఉన్నప్పుడు ఆయన స్థితి ఏంటి? పరలోకంలో ఉన్నప్పుడు ఆయన పొజిషన్ ఏంటి? ఇంతకు పరలోకం నుండి వచ్చాడు పక్క. ఈ మధ్యలో కుష్ఠబోధ ఒకటి వచ్చింది. ఏం బోధ? దుష్టబోధ కంటే మించింది కుష్ఠబోధ. ఏమంటారంటే, యేసు ప్రభు మరియమ్మ గర్భంలోనే నిర్మించబడ్డాడు, అంతకుముందు లేనే లేడు, పరలోకం నుంచి రాలే, దేవుని దగ్గర నుంచి రాలే అంటుంటారు. అంటే అంతకుముందు ఆయన లేడు, అంతకుముందు ఆయన అని మాట్లాడేటటువంటి కుష్ఠబోధ ఇప్పుడు వచ్చింది. ఆయన భూలోకానికి రాకముందు కూడా ఉన్నాడు అని చెప్పడానికి ఒక బలమైన వచనం ఏదంటే చెప్పండి, మీరు చెప్పండి. గట్టిగా ఉండాలి. ఎట్టు ఉండాలంటే, శంపమి నుంచి కొట్టిన తర్వాత తీస్తే మన చేయి అచ్చుబడిపోవాలి, అట్టుండాలి. యోహాను సువార్త 8వ అధ్యాయము 57, 58. అందుకు యూదులు ఏమంటున్నారు? నీకు ఇంకా 50 సంవత్సరాలు కూడా లేవే, నువ్వు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, అంటే ఎవరితో చెప్పగా? అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు గారు చెప్తున్న మాట వినండి. యేసు ప్రభు చెప్తున్నాడు అప్పుడు 58వ వచనంలో,
అబ్రహాము పుట్టక మునుపే, హలో, అబ్రహాము గారు పుట్టక మునుపే నేనున్నా. ఏమన్నాడు? అబ్రహాము గారు పుట్టక మునుపే నేనున్నాను అని చెప్పింది ఎవరు కదా? ఇంతకు అబ్రహాము గారు యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టుకకు ముందు, లేదంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రాక మునుపు ఎప్పుడు భూలోకంలో నడియాడాడు? ఎన్ని సంవత్సరాల క్రితం చెప్పండి? 2000 సంవత్సరాల క్రితం. యేసుక్రీస్తుకి అబ్రహాము గారికి మధ్యలో 2000 సంవత్సరాల గ్యాప్. ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అంటే యేసు ప్రభుకి మనకు ఎంత గ్యాప్? మనకు యేసుక్రీస్తు ప్రభుల వారికి ఎంత గ్యాప్ ఉందండి? 2000 సంవత్సరాలు కదా. సేమ్ టు సేమ్ యేసుక్రీస్తు ప్రభుల వారికి అబ్రహాము గారికి ఎంత గ్యాప్ ఉంది? 2000 సంవత్సరాలు. అని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఓపెన్గా, స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్గా, పర్ఫెక్ట్గా చెప్పినటువంటి మాట ఏంటంటే, అబ్రహాము గారు పుట్టక మునుపే నేనున్నాను. మామూలుగా లేదు కదా, అంతేనే కదా? అబ్రహాము గారి కంటే ముందే నేనున్నాను అని అంటే ఎక్కడున్నాడు? అబ్రహాము గారు పుట్టక మునుపే మరి ఏమై ఉన్నాడండి? మనకు ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, ఇప్పుడు ఇందాకలా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో చెప్పబడినటువంటి మాటలు, అధికారము కంటేను, ఆధిపత్యము కంటేను, సమస్తమైనటువంటి శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను, ఈ యుగమందు మాత్రమే కాకుండా రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు దేవుడు ఆయనని హెచ్చించాడు అనేటటువంటి విషయం, ఆయన కుడిపార్శాన కూర్చోబెట్టాడు అనేటటువంటి విషయం అర్థమవుతుంది మనకు, అవునా? అంటే ఆయన కుడిపార్శాన కూర్చుండటం అనేటటువంటిది ఎంత హైటు, ఎంత వెయిట్, దానికి ఉన్నటువంటి ఆ హెచ్చింపు ఎంత అంటే ఎంతో గొప్పది, అన్నింటికంటే గొప్పది అని చెప్పేసి ఆ రేంజ్లో దేవుడు ఆయన్ని హెచ్చించాడు అని మాట్లాడుతున్నప్పుడు మనకు ఒక చిన్న ఆలోచన ఏంటంటే, ఇప్పుడు ఈ లోకానికి రాకముందు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఇవన్నీ కలిగి ఉన్నాడా, కలిగి లేడా? ఒకవేళ ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రాకముందు కూడా కలిగే ఉన్నాడు అని అనుకో, హెచ్చించినట్టు అవుతుందా? వినాలి జాగ్రత్తగా. ఇంకొక మాట కూడా చూపిస్తాను మీకు. అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయం 29 నుంచి. అందుకు పేతురును అపోస్తలులను మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా. మీరు మ్రానున వేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇశ్రాయేలునకు మారు మనస్సును, పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఎవరిని? యేసుక్రీస్తును. దేవుడు ఆయనను అంటే యేసుక్రీస్తును అధిపతినిగాను, రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత ఏం చేసినాడు? హెచ్చించాడు. ఏం చేశాడు? హెచ్చించాడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. మనం ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రాకముందు కూడా ఎక్కడున్నాడు? దేవుని దగ్గర ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు. 100% ఉన్నాడు అని అంటే ఉన్నాడా అంటే ఉన్నాడు. అయితే ఎలా ఉన్నాడు? ఏమై ఉన్నాడు? అప్పుడు కూడా ఆయన ఈ అధికారాలన్నీ కలిగి ఉన్నాడా? అప్పుడు కూడా తండ్రి కుడిపార్శానే కూర్చొని ఉన్నాడా? అంటే ఈ లోకానికి రాకముందు కూడా ఆయన తండ్రి కుడిపార్శానే కూర్చొని ఉండవచ్చు, ఇంతకుముందు కూడా అక్కడే ఉండొచ్చు అనేటటువంటి విషయం అలానే నేను అనుకున్నాను. ఎందుకు బట్టి అనుకున్నాను తెలుసా? ఏం చూసి అనుకున్నానో తెలుసా? ఒకసారి చూద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన సహించి భరించి ఈ లోకాన్ని, ఈ శరీరాన్ని, శరీర ఆశల్ని, కోరికలన్నింటినీ జయించి, శ్రమలన్నీ అనుభవించి కంప్లీట్ చేస్తూ ఉన్నటువంటి గడియల్లో చివరిగా దేవునికి ఒక ప్రార్థన చేస్తారు. యేసుక్రీస్తు ప్రభుల వారు చివరిగా దేవునికి ఒక ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనలో ఆయన కలుగుతున్నటువంటి మాట ఒకసారి చూద్దాం మనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 5 నుంచి. తండ్రి, లోకమే పుట్టక మునుపు గురించి మాట్లాడుతున్నాడండి యేసుక్రీస్తు ప్రభుల వారు. లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరుచుము. ఆ మహిమతో ఇప్పుడు నీ యొద్ద నాకు మహిమపరుచుము.
లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని అంటే ఈ లోకానికి ఎందుకు వచ్చాడో చెప్తున్నాడు ఇక్కడ తన ప్రార్థనలో తానే మాట్లాడుతూ. నిన్ను ప్రత్యక్షపరచడం కోసం పంపించావు తండ్రి, చేసేశాను. నిన్ను ప్రత్యక్షపరిచేశాను. నెక్స్ట్, వారు నీ వారై ఉండి నీవు వారిని అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు, నీవు నాకు అనుగ్రహించిన మాటలు. నేను ఎన్ని మాటలైతే మాట్లాడానో అవన్నీ నీవే నాకు ఇచ్చితివి అని మాట్లాడుతూ చెప్తూ ఇదిగో అయిపోయింది. ఈ లోకం పుట్టక మునుపు నీ వద్ద నాకు ఏ మహిమ ఉండనో ఆ మహిమతో నన్ను మహిమపరచుము అని చెప్పేసి అడుగుతున్నాడు. అయితే దేవుడు ఏం చేశాడు? మనకు రాయించినటువంటి మాటల్లో తదుపరి ఏం చేసినట్టుగా రాయించాడు? ఏం జరిగినట్టుగా రాయించాడు? హెచ్చించాడు. అంతే కదా, హెచ్చించాడు. అన్నిటికంటే సమస్త అధికారం కంటే, మహిమ కంటే, శక్తి కంటే. అంత మాత్రమే కాకుండా ఇంకొక మాట కూడా చూపిస్తాను మీకు. పేతురుపత్రిక, మొదటి పేతురుపత్రిక 3:22 ఒక్క మాట చదవండి. అక్కడ ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారే. పక్క పైనుంచి సందర్భానుసారంగా చూస్తే మనకు అర్థమవుతుంది. ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు. ఎక్కడికి వెళ్ళి? పరలోకానికి వెళ్ళి దేని యందు? దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు అని అంటున్నాడు. అంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత అపోస్తలులు రాస్తున్నటువంటి మాట ఇవి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అపోస్తలులు రాస్తున్నటువంటి మాట ఇవి. అవునా? ఎవరు రాస్తున్నారు? పొందుకున్నాడు. దూతల మీద శక్తులు, దూతల మీద అధికారము, శక్తుల మీద అధికారము, అధికారుల మీద అధికారము పొందుకొని ఉన్నాడు అనేటటువంటి విషయం మనకు అర్థమవుతుందా లేదా? అంటే ఇప్పుడు మనకి ఏమర్థం కావాలి మాట చదువుతున్నప్పుడు? ఇంతకుముందు లేకపోతే పొందుకున్నాడు అనేది రైట్. ఇంతకుముందు ఈ అధికారులు ఏమీ లేదనుకో, ఇప్పుడు పొందుకున్నాడు అనేది రైట్. ఇంతకుముందే ఆల్రెడీ ఉందనుకో, పొందుకున్నాడు, కొత్తగా హెచ్చింపబడ్డాడు అని చెప్తే ఏమైనా ఉంటుందా? అంటే ఉట్టి మాట్లాడినట్టునే ఉంటుంది. ఆల్రెడీ ఉన్న పొజిషన్లోనే మరలా వెళ్తే హెచ్చింపు అనేది ఉండదు. ఆయన పడ్డ శ్రమలకు, ఆయన ఆ శ్రమలు పడుతున్నప్పుడు నా ముందు ఒక ఆనందం ఉంది, ఒక గొప్ప ఆనందం ఉంది, ఒక గొప్ప స్టేటస్ ఉంది అని చెప్పేసి అన్ని బాధలు ఇబ్బందులన్నీ భరిస్తున్నాడు, సహిస్తున్నాడు. అవునా? మనకు పక్కా పర్ఫెక్ట్గా అది మనకు మాదిరి అని అన్నప్పుడు మనం కూడా ఇంతకు ముందెన్నడూ పొందలేనిది మనం పొందబోతున్నాం. అంతేనే కదా? అందుకోసం ఎన్ని బాధలైనా, ఎన్ని శ్రమలైనా, ఎన్ని ఇబ్బందులైనా మనం భరించాలి. అలాగే యేసుక్రీస్తు ప్రభువు వారు ఇంతకు ముందు ఉన్న ఈ అధికారాలేవి లేవు. లేకపోతే నీవు పొందుకుంటేనే అది గొప్ప విషయం, అది హెచ్చించబడినట్లు, ఘనత పొందినట్లు. అవునా? ఇంకొక మంచి మాట కూడా చూపిస్తాను. దేవదేవుడు పరలోకంలో సింహాసనాసీనుడై ఉంటాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో 1 నుంచి మనం జరిగితే ఉండేటువంటి మాటలు మిమ్మల్ని వివరించి డైరెక్ట్ ఒక మాట చూపిస్తాను మీకు. పరలోకంలో ఆయన సింహాసనాసీనుడై ఉంటాడు. ఆయన సింహాసనం ఒక పెద్ద ప్లేట్ మీద ఉంటుంది. ఆ ప్లేట్ని మీకు అర్థం కావడం చెప్తున్నాను. 4 జీవులు క్రింద మోస్తుంటాయి. ఆ 4 జీవుల పైన సింహాసనం వేసుకొని కూర్చుంటాడు దేవదేవుడు. దేవుని దర్శనం శిష్యుడైనటువంటి యోహాను గారికి పద్మాసు దీపంలో దర్శన రూపంలో కనబడే విధానం అలానే కనబడుతుంటుంది. అలా కనబడినప్పుడు ఆ సింహాసనానికి ముందు 7 దీపములు ప్రజ్వలించుచుంటాయి. ఆ సింహాసనం చుట్టూ కాస్త దూరంలో 24 పెద్దలు సింహాసనాసీనులై ఉంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చి ఈ లోకాన్ని జయించి తిరిగి ఆ వాతావరణంలోని దేవుడు ఉంటున్నటువంటి ఆ ప్రిమిసెస్, ఆ ఏరియాలోనికి అడుగు పెట్టినప్పుడు ఎలా అడుగు పెడతాడంటే ఇక్కడి నుంచి ఎలా వెళ్తాడో అలానే అడుగు పెడతాడు. ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాడో అపోస్తులు చూశారు కదా. అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో ఉంటుంది కదా, మేఘారుణుడే అంటే మేఘం కొనిపోయింది. ఆ మేఘముతోనే అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి దేవుని ముందు నిలబడతాడు. దేవుని సింహాసనం ముందు, దేవుని సింహాసనానికి ఆ 4 జీవులకును 24 పెద్దలకును మధ్యలో నిలబడతాడు అనే విషయం అక్కడ మనకు కనబడుతుంది. ఒక్కసారి ఆ వాతావరణం చూద్దాం. అయితే ఇంకో మాట చెప్తాను, జాగ్రత్తగా అక్కడ చదివే ముందు ఇంకో మాట చెప్తాను. అలా సింహాసనాసీనుడై కూర్చున్నటువంటి దేవదేవుని కుడి చేతిలో, ఏ చేతిలో? ఒక గ్రంథం ఉంటుందండి. ఏముంటుంది? ఆ గ్రంథం అప్పుడే పట్టుకున్నాడా? ఎప్పటి నుంచో ఉంటుందా? ఎప్పటి నుంచో ఉంటుంది ఆ గ్రంథం కదా. అయితే ఆ గ్రంథం ఎలా ఉందంటే వెలుపట లోపట మొత్తం వ్రాత కలిగి 7 ముద్రలతో ముద్రింపబడి ఉంటుందట ఆ గ్రంథం. ఎన్ని ముద్రలతో? 7 ముద్రలతో ముద్రింపబడినటువంటి ఆ గ్రంథం. అయితే ఆ గ్రంథాన్ని ఓపెన్ చేసి, ఆ గ్రంథాన్ని తీసుకొని ఓపెన్ చేయగలిగే శక్తి, సామర్థ్యం, అర్హత ఎవడికి లేదు భూలోకాలలో అనే మాట ఆ 24 పెద్దలలో ఒక పెద్ద ఎవరితో చెప్తాడంటే ఆ మాట
యోహాను గారు దర్శనం చూస్తున్నటువంటి యోహాను గారితో చెప్పిన వెంటనే యోహాను గారు వలవల ఏడుస్తుంటాడు. అయ్యో ఆ గ్రంథంలో ఏముందో అది తెలుసుకోవాలి నేను. ఎంత ఏడుస్తాడనంటే మనకుంది ఆ ఏడుపు, ఆ ఇంట్రెస్ట్. ఈ గ్రంథంలో ఏముందో తెలుసుకునే మనం కదా, తెలుసుకోవడానికి అంతటి తపన ఆయన చూపిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఏడుస్తున్నాడు ఏకగా. అప్పుడు ఆ పెద్దల్లో ఒక ఆయన వచ్చేసి అన్నాడు, హలో 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 హలో, వద్దు వద్దు, ఏడవకు. ఒక ఆయన వచ్చిండు, జస్ట్ ఇప్పుడు ఎంటర్ అయ్యిండు ఈ ప్రెమిసెస్లోనికి, ఈ వాతావరణంలోనికి ఒక ఆయన వచ్చేసాడు. అదిగో వధింపబడిన గొర్రె పిల్ల అంటాడు. ఎవరండి వధింపబడిన గొర్రె పిల్ల? వధింపబడిన గొర్రె పిల్ల అనగానే మనకి ఏమర్థం కావాలి? భూలోకానికి వచ్చేసి విజయం సాధించి వెళ్ళిపోయాడు మళ్ళీ అని చెప్పేసి అర్థం కావద్దా? అలా వెళ్ళి ఏం చెప్తున్నాడు ఒక్కసారి ఒక మాట చూద్దాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6 మరియు 5 నుంచి చూద్దామా, కొంచెం క్లారిటీ ఉంటుంది. ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పాను. అంటే అంతకుముందు లేని అర్హత ఇప్పుడు సంపాదించాడు, సాధించాడు అనేటువంటి విషయం మనకు అర్థం కావాలవుతా? ఏమంటే అర్థమవుతుందా? అంటే ఇంతకుముందు పరలోకంలోనే ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువు, కానీ ఇంతకుముందు లేదు ఆ అర్హత. ఆ తర్వాత సాధించాడు, సంపాదించాడు అనేటువంటి విషయం కూడా మనకు అర్థం కాదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను తెలుసా మీకు? మనకు అర్థం కాదు. ఈ లోకంలో చాలా మంది అబద్ధ బోధకులు ఏం చేస్తున్నారు అంటే, అబద్ధాన్ని బోధించి మనల్ని నరకానికి లాక్కొని వెళ్ళేటటువంటి వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, యేసుక్రీస్తు ప్రభువు పరలోకంలో ఉన్నాడు 100%. ఏమై ఉన్నాడు ఇంతగా మాట్లాడతారు. అక్కడ ఉన్నప్పుడు దేవుడు, ఇక్కడికి వచ్చినప్పుడు నరుడు, మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళా దేవుడు. సో టోటల్ ఎంతమంది దేవుడు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఎంతమంది దేవుళ్ళు ఇప్పుడు? 3 దేవుళ్ళు. సుమా 3 దేవుళ్ళే కానీ 3 దేవుడు కాదు. 3 దేవుళ్ళే కానీ 3 దేవుడు కాదు. ఇదేంటి మనం అన్నాం అనుకో. మీరు ఎప్పుడైనా చెట్టు చూసారా? మీరు ఎప్పుడైనా చెట్టును చూసారా? ఎన్ని కొమ్మలు ఉంటాయి? ఎన్నైనా ఉంటాయి. ఈ దేవుడు అనే కొమ్మకు 3, ఈ దేవుడు అనే చెట్టుకు 3 కొమ్మలు ఉన్నాయి. 3 కొమ్మలు ఉన్నాయి. ఒక కొమ్మ తండ్రి, ఒక కొమ్మ కుమారుడు, ఒక కొమ్మ. ఎన్ని చెట్లు ఇప్పుడు చెప్పు? ఒక చెట్టే. ఎన్ని చెట్లు? అబ్బా అబ్బా అబ్బా, ఎంత మంచి తీసి తీశాడయ్యా, అవునా కదా? కాబట్టి దేవుడు ఒక్కడే. మనకు భలే కనెక్ట్ అవుతుంది కదా. మనకు అట్టిట్ట కనెక్ట్ కాకూడదు. మరి వచ్చిన ముందా అనాలి మనం. అప్పుడు టీవీ కనపడుతుంది మొక్కలో. ఏం కనపడుతుంది? టీవీ కనపడుతుంది. రంగురంగుల టీవీ, కలర్ టీవీ. తెల్ల మొక్క వేసుకుంటాడు. వచ్చిన చూపించలేడుగా. పుట్టి మాటలు ఎన్నైనా చెప్పొచ్చు. ఇంకా నయం రావణాసురుడు అనలే అనిపించింది నాకు, అవునా కదా? రావణాసురుడు అయితే 10 తలకాయలు, మన దేవుడు 3 తలకాయలు. అంతేనా? పర్స ఒకటే 3 తలకాయలు. కింద చెట్టు ఒకటే. చెప్పారు, విన్నాను కాబట్టి చెప్తున్నాను నేను. కాబట్టి క్లారిటీ అర్థం కావాలి. వాళ్ళు కన్ఫ్యూజ్ చేయకుండా ఉండాలంటే క్లారిటీలో మనం ఉండాలి. నుంచుంటే వాళ్ళ క్లారిటీ మనం చెప్పగలిగాం. అర్థమవుతుందా? దానికోసం ఈ ప్రయాసాన్ని నేర్చుకొని ముందుకు సాగేటటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పుడు ఈ వచనానుసారంగా మనం ఆలోచించుకుంటూ పోతే, దేవుడు ఈ లోకానికి యేసుక్రీస్తును పంపించేసిన తర్వాత ఆయన ఈ లోకంలో చేయాల్సినటువంటి కార్యక్రమం అంతా నెరవేర్చి, సహించి భరించి, ఆశలన్నింటి మీద, శరీరం మీద, ఈ లోకం మీద విజయం సాధించి వెళ్ళిన తర్వాత దేవుడు ఆయన్ని హెచ్చించాడు అని రాశాడు అనేక చోట్ల, అవునా? మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో ఏం చెప్తా ఉంటాడు? మరణించి తిరిగి లేచిన తర్వాత శిష్యుల దగ్గరికి వెళ్ళి చెప్పేటటువంటి మాటలేంటి ఒక్కసారి చూడండి. 18, 19 వచనాలు 28వ అధ్యాయము మత్తయి సువార్త. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారము, అంటే ఇంతకుముందు లేదా? అంతే కదా, ఇవ్వబడి ఉంది ఇప్పుడు. కాబట్టి ఏం చేయాలి? కంటిన్యూషన్. కాబట్టి శిష్యులుగా చేయండి అని, సమస్త జనులను శిష్యులుగా చేయండి. అంటే ఇప్పుడు నేనేం పొందుకొని ఉన్నాను? 3 లోకం మీద అధికారం పొందుకొని ఉన్నాను అని అంటే అర్థం ఏంటంటే, ఇంతకుముందు అంతే కదా మాట్లాడుతుంటారు. ఏం లేదు బ్రదర్, మీరు అపార్థం చేసుకోకండి. జస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడే ఆయన కుమారుడు అంతే, కానీ నిజంగా ఆయన దేవుని కుమారుడు కాదు అని చెప్తున్నటువంటి మహానుభావులు బయలుదేరారు. ఆయన దేవుని కుమారుడు కాదు, వచ్చినప్పుడే దేవుని కుమారుడు అంతే. పరలోకంలో ఉన్నప్పుడు అన్నీ తెలుసు అని అన్నప్పుడు నాకు డౌట్ వచ్చింది. మరి
యేసుక్రీస్తు ప్రభువారు తన నోట తానే ఓపెన్గా మాట్లాడినటువంటి మాట ఏంటో తెలుసా? ఒక్క మాట, అద్భుతమైనటువంటి మాట. యోహాను సువార్త 8:28 కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు, అంటే ఆయన హెచ్చింపబడినప్పుడు లేదా తిరిగి లేచిన తర్వాత జరిగేదే కదా హెచ్చింపబడటం. నేనే ఆయనని అంటే అర్థం ఏంటి? నేనే పైన ఉన్నటువంటి దేవుణ్ణి అని కాదు. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు చూసారా? మెస్సియా 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 అని చెప్పేసి మీరు బాగా నమ్మే ప్రవక్త అయినటువంటి మోషే గారు చెప్పినటువంటి ఆ మెస్సియని నేనే, ఆయన ప్రకటించిన మెస్సియని నేనే అని ఆయనను నేనే ఆయనననియు నా అంతటా నేనే ఏమీ చేయక, అబ్బా ఏం మాట మాట్లాడినండి, తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించకపోతే పోతారు నరకానికి. మీరు గ్రహించాలి ఈ విషయం. ఇంతకు ఎక్కడ నేర్చుకున్నాడు అంటే ఎక్కడ? పరలోకంలో ఉన్నప్పుడే నేర్చుకున్నాడంటే పరలోకంలో ఉన్నప్పుడు కూడా ఈ విషయాలు ఏమి యేసు ప్రభువుకు తెలియదు అనేటువంటి విషయం ఓపెన్గా మనం చెప్పాలనా, భయపడాలా వద్దా? చెప్పండి. రాయబడిని చెప్పాలనా వద్దా? పరలోకంలోనే నేర్చుకున్నాడు. పరలోకంలో ఉన్నప్పుడు అంతా తెలుసు, ఆయన కూడా దేవునితో అప్పుడు సమానుడే, ఆయనకు పెద్ద తేడా ఏమి లేదు, ఇద్దరు ఈక్వల్ అని అంటే మరి ఇదేంది? ఒక మాట కాదు, చాలా చాలా చోట్ల ఇవి రాయబడినటువంటి మాటలు ఏంటంటే 38 చూడండి ఒకసారి. 38 అక్కడే, నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను అంటే అర్థం ఏంటి? ఇంకా మాట్లాడాలంటే 42 లేదా 40 చూడండి. ఎవరి వలన? దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైన నన్ను మీరిప్పుడు చంపవెదుకుచున్నారే అని మాట్లాడుతున్నాడు. దేవుని వలన నేర్చుకున్నాడు, దేవుడు నేర్పిస్తే నేర్చుకున్నాడు, దేవుని దగ్గర చూశాడు, దేవుని వలన విన్నాడట. అంతేనే కదా? ఇంకొక మంచి మాట చూపిస్తాను. 7వ అధ్యాయం 16-17 వచనాలు. అందుకు యేసు ఓపెన్గా డైరెక్ట్గా మాట్లాడిన మాట, నేను చేయబోదా? ఆ మాట ఎందుకు చెప్తున్నాడు? ఈ మాట మనం కూడా మాట్లాడతాం కదా. ఏం మాట్లాడతాం? ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నానంటే నేను మాట్లాడుతున్నానని నా వైపు చూడకండి, ఇవి దేవుని మాటలు. దేవుడే మీతో మాట్లాడుతున్నాడు, దేవుని మాటలే మీరు వినొచ్చారు. బయటికి వెళ్ళిన తర్వాత ఏమంటావు? భగవాన్ దాస్ గారి మాటలు వినొచ్చామంటారా, దేవుని మాటలు వినొచ్చామంటారా? ఎందుకు చెప్తుంది నేనే అయినా నా మాటలు ఏవి కావు ఇక్కడ. మరి యేసు ప్రభు చెప్పినటువంటి మాటలన్నీ యేసు ప్రభువి కావట. నేను చెప్తున్నానా, బైబిల్ చెప్పిందా? అంటే ఇప్పుడు మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటి? 100% యేసుక్రీస్తు ప్రభువు వారు పరలోకం నుండి వచ్చాడు, పరలోకంలో ఉండి దేవుని దగ్గర నుంచే వచ్చాడు. కానీ దేవుని దగ్గర ఉన్నప్పుడు ఆయన పొజిషన్ ఏంటి మనకు అర్థం కావాలి. ఆయన పరలోకంలో ఈ లోకానికి రాకముందు పరలోకంలో ఆయన ఉన్నప్పుడు ఆయన పొజిషన్ ఏంటో మనకు అర్థం కావాలి. ఆయన ఎలా ఉన్నాడో తెలుసుకోవాలి. వాటి గురించి ఒక రోజులో తెలుసుకోలేం మనం, చాలా ఉంది. సీక్వెల్గా ఒక 4-5 లెసన్స్ ఉన్నాయి ఇంకా. కానీ మనకు అర్థం కావాలి యేసుక్రీస్తు ప్రభువు వారు భూలోకానికి రాక మునుపు ఆయన పొజిషన్ పర్ఫెక్ట్గా ఏమై ఉన్నది, ఎలా ఉన్నాడు అది అర్థం కావాలి. వచ్చిన తర్వాత ఏమైంది? హెచ్చింపబడ్డాడు అనేది అర్థం కావాలి. కానీ మనం కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి మాట ఏంటంటే ఆయన ప్రార్థనలో అడిగినటువంటి మాట. ఆయన ప్రార్థనలో ఏమడిగాడు? నీ యొద్ద ఉన్నప్పుడు నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను, అంటే దాని గురించినటువంటి వివరణ అంతా నేను నెక్స్ట్ క్లాసులలో మనం నేర్చుకుంటూ ముందుకు సాగుతాం. ప్రస్తుతం నేను ముగించే ముందు ఒక చిన్న మాట చెప్తాను. ఏంటి అని అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువువారు ఒక గొప్ప ఘన విజయాన్ని భూలోకానికి వచ్చి సాధించాడు. సక్సెస్ సాధించి వెళ్తూ ఎవరైనా సరే మనం ఒక పని చేసిన తర్వాత, ఒక ఎగ్జాంపుల్ చెప్తాం, మనం ఎవరైనా పని చేసిన తర్వాత నేను పని చేశాను, ఆ పనికి తగ్గ ఫలితం ఎంత వస్తుందో అంత, ఎంత కేటాయించావో అంత నాకు ఇచ్చేయమని మనం అడగటం అనేది ధర్మం. మన ధర్మం. కానీ రావాల్సింది 10 రూపాయలు అనుకుందాం. రావాల్సింది ఎంత? 10 రూపాయలు. అది ఇచ్చేయి చాలు అని అడగటం ధర్మం. అడిగే వ్యక్తి అడగటం కూడా కరెక్టే. 10 రూపాయలకు నువ్వు కుదిరి 10 రూపాయలకని పని చేసి నాకు 1000 రూపాయలు అని అడిగితే ఎట్టుంటుంది? ఎట్టుంటుంది? బాగుంటుంది కదా. కానీ నా 10 రూపాయలు నాకే నువ్వు అడుగుతావు. నీ పనిని మెచ్చి నువ్వు చేసినటువంటి ఆ పనినంతటిని బాగా మెచ్చినటువంటి యజమానుడు 1000 రూపాయలు ఇచ్చాడు అనుకో. 1000 రూపాయలు ఇచ్చాడనుకో, ఘనత కాదా? హెచ్చించినట్ట కాదా? కానీ చేసిన వాడు అడగకూడదు. చేసిన వ్యక్తి
అడగకూడదు. ఎంత అడగాలో అంతే అడగాలి, ఎక్కువ అడగకూడదు. ఎక్కువ ఇవ్వటం ఘనత. అవునా కదా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువులు ఏం అడిగాడు? నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో అది చాలు. అది ఆయన గొప్పతనం. అది దట్ ఈజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ జీసస్ క్రైస్ట్ కదా. కానీ దేవుడు అంతే ఇవ్వలే. ఎంత ఇచ్చాడు? ఊహించనంత ఇచ్చాడు. నువ్వు ఎక్స్పెక్ట్ కూడా చేయనంత ఆ రేంజ్లో ముల్లోకాల మీద అధిపతినిగా నిన్ను నియమించుచున్నాను నాయన అని నియమించాడు. దట్ ఈస్ ఆయన్ని హైలైట్ చేయటం, హెచ్చించటం, ఎంతో గొప్పగా హెచ్చించటం. ఆ రేంజ్లో ఆయన్ని హెచ్చించినప్పుడు ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? సాక్షాత్తు దేవుని కుడి పార్శాన ఆసీనుడై ముల్లోకాలను పరిపాలిస్తున్నాడు. ఆ రేంజ్లో దేవుడు ఆయన్ని హెచ్చించాడు. అంటే ఇంతకుముందు ఖచ్చితంగా ఆ పొజిషన్లో లేడు అనేది మనకు అర్థం కావాలి. పరలోకంలోనే ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ పొజిషన్లో మాత్రం లేడు అనేటటువంటి విషయం అర్థం కావాలి. తర్వాత కొన్ని దినాల తర్వాత ఇంకా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఉనికి ఎలా ఉంటుంది? యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మహిమ లోకం పుట్టక ముందు కానివ్వండి, ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభుల వారు రాక మునుపు కానివ్వండి, ఆయన మహిమ ఏమై ఉండెను, ఏ విధంగా ఉండెను, లేదంటే పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఉనికి ఏమై ఉన్నది అనేది మనం నెక్స్ట్ క్లాస్లో ప్రతి విషయం జాగ్రత్తగా వినయ విధేయతలతో భయభక్తులు కలిగి జాగ్రత్తగా నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఏమంటారు? అర్థమైందా? పాఠం కంప్లీట్ కాలే, నేనే కంప్లీట్ చేస్తున్నా, టైం అయిపోయింది కాబట్టి. అర్థమవుతుందా? ఇంకా ఉంది, నేర్చుకుందాం. ప్రస్తుతానికైతే మీకు క్లారిటీ లేకుండా ఇంకా కన్ఫ్యూజన్లో పడేసి పాఠం ముగించడం బాగుండదని చెప్పేసి ఫైనల్ కంక్లూజన్ చిన్న విషయం మీకు చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు హెచ్చింపబడ్డాడు. ఈ లోకానికి వచ్చి చేయాల్సిందంతా చేసిన తర్వాత, ఎన్నో శ్రమల గుండా నడిచిన తర్వాత, విజయం సాధించిన తర్వాత, ఘన విజయం సాధించిన తర్వాత ఆయన న్యాయంగా అయ్యా నాకు పరలోకం కావాలి, పరలోకంలో ఒకప్పుడు నాకు ఏ మహిమ అయితే ఉండనో అది చాలు అని ఆయన అడగటం, అది ఆయన ధర్మం, పద్ధతి. అది ఎవరైనా చేయాల్సినటువంటి పని. కానీ ఆయన చేసినటువంటి పనిని మెచ్చిన తండ్రి చాలా అధికమైనటువంటి స్థానంలో హెచ్చించి ఆయన తన కుడిపార్శ్వాన్ని కూర్చుండబెట్టుకోవటం అనేది అది దేవుడు ఆయన్ని హెచ్చించిన విధానం, ఘనపరిచిన విధానం, మహిమపరిచిన విధానం అన్న సంగతి మనకు అర్థం కావాలి. అంతేనా? అయితేనే బైబిల్లో రాయబడిన వచనాలన్నింటికి సరైన అర్థం దొరుకుతుంది, అవి నిజం అని మనం నమ్మటానికి ఒక ఆస్కారం దొరుకుతుంది. అంతే తప్ప అవన్నీ ఉట్టియే అంతకుముందు అదే పొజిషన్లో ఉన్నాడు, మళ్ళా ఏదో మనకేదో పూయటానికో లేకపోతే ఏదో చేయటానికో అట్లా రాయబడింది. కానీ అంతకుముందు కూడా అదే పొజిషన్, మరలా అదే పొజిషన్ అంటే మరి చేసిన దానికి ఘనత ఏమి లేదా? మనకు అర్థం కావద్దు, అవునా కదా? కాబట్టి ఇది అర్థం కాక చాలామంది అసలు శిశులైనటువంటి విషయాన్ని దాచిపెడుతున్నారు. ఈ విషయాలన్నీ చెప్పడానికి గల ఏకైక కారణం ఏంటంటే, నీకు నాకు మనందరికీ ఏం దొరకాలి? నిత్య జీవం దొరకాలి. ఏం దొరకాలి? అందుకోసం ఒక మాట చూద్దామా? ఆయన ప్రార్థనలోనే ఆయన చెప్తున్నటువంటి మాట అండి. 17వ అధ్యాయం 3వ వచనం చదువుకొని ముగించుకుందాం. యేసుక్రీస్తు ప్రభువుల ప్రార్థన చేస్తూ చెప్పినటువంటి మాట, ఆ ద్వితీయ సత్య దేవుడు అయినటువంటి నిన్నును, నీవు పంపించిన యేసుక్రీస్తును తెలుసుకోవటం, ఎరగటమే నిత్య జీవం అన్నాడు. మరి ఎరగకుండా చేస్తున్నారే లోకంలో ఉన్న సేవకులు, లోకంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం అంతా, అవునా కదా? ఆయన ఇద్దరు ఒకటే అన్నామనుకో, ఇక నువ్వు పర్టికులర్గా వీళ్ళిద్దరి గురించి జాగ్రత్తగా స్టడీ చేసి నేర్చుకోవాల్సిన అవసరం ఏమైనా వస్తుందంటారా? ఆ ఆలోచన వస్తుందంటారా? ఏమైనా కానీ కలిపి కొట్టుడే అని చెప్పేసి ఆయన అంతే. కొన్ని ఒక వింత విచిత్రమైనటువంటి పాట పాడుతుంటారండి. ఇశ్రాయేలును విడిపించింది నువ్వే యేసయ్యా. అవునా? పాత నిబంధన గ్రంథంలో ఎక్కడెక్కడ ఏ విధంగా ఏ విధానంలో ఆయన ఉనికి ఏ విధానంలో ఉంది అనేటటువంటి విషయం జాగ్రత్తగా పరిశీలన చేస్తే మనకు ఖచ్చితంగా దేవుడు పొందుపరిచాడు, దొరుకుతుంది మనకు. కానీ అవన్నీ లేకుండా పాటలు పాడేటప్పుడు ఏంటంటే కలిపి కొట్టుడే అనమాట. ఆయన చేసిన పని ఏంటో, ఆయన స్థితి ఏంటో, ఈయన స్థితి ఏంటో ఏమీ ఎరగకుండా మొత్తం సాంబారే అలా చేసేస్తే ఏమవుతుంది? మనకు నిత్య జీవం రాకుండా పోతుంది. ఆయనే చెప్పాడు, అద్వితీయ అనే మాటకు అర్థం తెలియాలి. అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును, నీవు పంపించిన యేసుక్రీస్తును తెలుసుకోవటమే నిత్య జీవం అన్నప్పుడు తెలుసుకోవటంలో జాగ్రత్త పడాలనా వద్దనా? మరి ఎంత పరిశోధన చేయాలి? వీళ్ళిద్దరి గురించి చాలా క్లారిటీగా తెలియాలి అని అంటే అంతేనా కదా? అందుకోసమే ఈ ప్రయాస అంతా. నేర్చుకుందాం. ఇంకా కళ్ళు మూసుకొని తల్లోంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమందు ఆశీనుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతి.